జై శ్రీరామ్ అందరికీ. వినాయక చవితి పండగ రోజు నేనైతే గునుగూర తుమ్మికూర పప్పు చేస్తానండి. శనగపప్పులు వేసి వండుతాను. వాటికి తోడు చింతకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. అయితే ఈ గునుగూర ఇది తుమ్మికూర ఇవి రెండు కలిపేస్తాము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు తుమ్మికూర మాత్రము కొంచెం శాస్త్రానికి అన్నట్టు కొన్ని ఒక 10 ఆకులు అట్లా వేసేవాళ్ళు. ఉత్తరేని ఆకులని, ఊర్లలో ఏమేమి ఆకులు వండుకొని తింటారో అలాంటి ఆకులని వేసేవాళ్ళండి. అయితే ఇది మనం తుమ్మికూర అనేది సంవత్సరంలో ఈ ఒక్కరోజే తింటామండి. వినాయక చవితి పండగ రోజు మాత్రమే తింటాము. మళ్ళీ దాన్ని ఎప్పుడు మనం చూడము. అది మామూలుగా పశువులు కూడా తినాయి అని అంటారు, కానీ అందులో ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి అంటారు. అందువల్లనే మనము సంవత్సరానికి ఒక్కరోజు అది తినాలి, మనకు హెల్త్కు మంచిది అనే దాంతో మనం తింటాం అన్నట్టు. అయితే మా అమ్మ వాళ్ళు అయితే తక్కువ వేస్తారు. నేనైతే ఎక్కువ వేసే వండుతానండి. ఎందుకంటే ఇది హెల్త్కు చాలా మంచిది కాబట్టి, మనము సంవత్సరానికి ఒకటే రోజు తింటాము కాబట్టి ఎక్కువనే వేస్తా. దానికి తోడు కొంచెం అంతా గునుగూర వేస్తా, కానీ మొత్తం తుమ్మికూరతో చట్నీ కూడా చేస్తా. ఈ తుమ్మికూరతో చింతకాయ, తుమ్మికూర, పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచి మంచిగా ఎల్లిపాయలు వేసి పోపేసి అలా కూడా పచ్చడిలాగా చేస్తా. అది కొంచెం 2-3 రోజులు మనకు మక్కుతుంది అనుకోండి, నిల్వ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. అది 1 వీక్ 10 డేస్ వరకు కూడా తినవచ్చు. మామూలుగా ఇంకా గునుగూర వేసి శనగపప్పులో ఇది ఒక పప్పు చేస్తాను అన్నట్టు. అయితే ఇది ఒకరోజు ముందే తీసుకొచ్చి నేను తెంపేశాను. ఎందుకంటే ఇది ఆ రోజు పండగ రోజు అయితే మనం అసలు చేయలేమండి. దీంతో చాలా పని ఎక్కువ ఉంటుంది. ఇవి ఒక్కొక్క ఆకు ఏరుకోవాలి. ఇది ఎందుకంటే ఇది మా కర్రలు లాగా ఉంటాయి, కట్టెపుల్లలు లాగా ఉంటాయి కదా, కట్టెపుల్లలకు ఉంటే ఆ కట్టెపుల్లలు వేయలేము మనము. అందుకోసం అని చెప్పేసి నిదానంగా ఒక్కొక్క ఆకు ఏరుకోవాలి. ఇందులో మనము వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇసుక చాలా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వినాయక చవితి అప్పుడు మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఆకుతో పాటు ఇసుక బాగా వస్తుంది. అందుకోసమని ఒక 15-20 నిమిషాలు మంచిగా ఉప్పు వేసి నానబెట్టి తర్వాత ఒక 4-5 సార్లు అయితే కడగాలి ఖచ్చితంగా. మనం కడిగినా కొద్దీ ఇసుక వస్తూనే ఉంటుందండి. ఆ ఇసుకతో మనం తిన్నాం అనుకోండి వేస్ట్ కదా. అయితే ఇంకా అలాగే గులాబీ పూలు, చామంతి పూలు కూడా తెప్పించాను. ఇది మోయింజాయ్ మార్కెట్లో మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే నాకు అసలు అవి ఎన్ని సరిపోయి 50 రూపాయలు తీసుకొస్తే కూడా నాకు నేను పెట్టేదానికి ఒకరోజు కూడా సరిపోవని చెప్పేసి నేను ఎక్కువ మటుకైతే మార్కెట్ నుంచే తెప్పించుకుంటాను పూలు అయితే. నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.